వికారాబాద్లో ఓ యువ డాక్టర్పై నమోదైన కేసు కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై స్థానికులు, డాక్టర్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలా ఫేక్ కేసు క్రియేట్ చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు జరిగింది ఏమిటంటే, పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా స్థానిక చిన్నపిల్లల డాక్టర్ ప్రదీప్ గౌడ్ కారులో 2 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిన్న 17వ తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్లో రోజు జరిగే విధంగానే రొటీన్గా రోజు చేసినట్టే వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక అర్చన వెహికల్ కూడా చెక్ చేశాం. ఆ చెక్ చేసిన దాంట్లో ఒక బ్లాక్ కవర్ అయితే ఆ బ్లాక్ కవర్ ఏనని చూశారు మా ఎస్ఐ గారు. చూస్తే దాంట్లో ఒక 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ ఏందని వెరిఫై చేస్తే దాంట్లో గాంజావి చూర చేసి గాంజా ఉంది. దాంట్లో చూసిన తర్వాత అతని అక్కడి నుంచి నెక్స్ట్ ప్రొసీజర్ చేసి దాని మీద కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి అయితే ఇన్వెస్టిగేట్ అయితే దాని ప్రకారం ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పోలీసులు చెప్తున్న దాంతో స్థానిక రాజకీయ నేతలు, డాక్టర్ సంఘం నేతలు పూర్తిగా విభేదిస్తున్నారు. ఇదంతా సినిమా టైపు డ్రామా అంటూ వారు కొట్టిపారేస్తున్నారు. డాక్టర్పై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ మండిపడుతున్నారు. నిన్న రాత్రి వికారాబాద్ పట్టణంలో ఎంఆర్పి పెట్రోల్ బంక్ దగ్గర సినిమా ఫక్కీలో మరి ఒక సంఘటన జరిగింది. గౌరవప్రదంగా ఉంటూ 5 సంవత్సరాల నుంచి వికారాబాద్ పట్టణ ప్రజలకి, చిన్నపిల్లలకి వైద్యం చేస్తున్న ఒక డాక్టర్ పైన 9:30 వరకు అక్కడ రవ్వులకి, పిల్లలకి ఇంజెక్షన్లు, గ్లూకోజులు పెట్టి మరి అప్పటికి కూడా తను తినలేదు, ఆకలి అవుతుందని చెప్పేసి అక్కడ పేషెంట్లని హాస్పిటల్లో పెట్టి అక్కడ ఆల్రెడీ 3-4 పేషెంట్లు ఉన్నారు. మరి ఆ పేషెంట్లకు చెప్పి ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి మరి డాక్టర్ కార్ తీసుకొని జస్ట్ హాస్పిటల్ నుంచి ఒక 300 మీటర్లు కూడా వెళ్ళలేదు. మరి వికారాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక టీం వచ్చి కార్ని ఆపి డాక్టరు డ్రైవర్ సీట్లో ఉన్నారు. మరి డిక్కీ ఓపెన్ చేయమంటే డిక్కీ ఓపెన్ చేయడం జరిగింది. డిక్కీ సెర్చ్ చేశారు. డిక్కీలో ఎలాంటి సబ్స్టెన్స్ లేదని చెప్పేసి చెప్పారు. సడన్గా మధ్య సీట్ల నుంచి ఒక కవర్ దొరికిందని చెప్పేసి పోలీసులు వెంబడే డాక్టర్కి చూపించడం జరిగింది. మరి సెర్చ్ ఏమో డిక్లో జరిగింది, పాకెట్ ఏమో మిడిల్ సీట్లో దొరికింది. కాబట్టి ఇది పూర్తిగా ఒక సినిమా ఫక్కీలో ఏదో వేరే కారణాల వల్ల మరి డాక్టర్ పైన లేకపోతే రాజకీయ కారణాలు తెలియట్లేదు. మరి డాక్టర్ యొక్క ఇమేజ్ని, మరి డాక్టర్ల ప్రొఫెషన్ యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పేసి వికారాబాద్లో ఇదొక వింత సంఘటన జరిగింది. ఇది ఒక కుట్రపూరితమైంది. మరి డాక్టర్లందరూ ఈరోజు నిన్న రాత్రి 12 గంటల నుంచి ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్లో ఓపీ సేవల్ని బంద్ చేయడం జరిగింది. దీన్ని రాష్ట్ర ఐఎంఏ డాక్టర్స్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో ఈరోజు గాన 24 అవర్స్ లోపల పోలీసులు ఇది ఎందుకు జరిగింది, ఎవరు పెట్టారు దీంట్లో కార్లో ఈ సబ్స్టెన్స్ అనేది అని తెలియకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. పోలీసులు ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ చేసి అసలు కుట్రదారులపై చర్య తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపేస్తామని వికారాబాద్ జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సత్యానంద్ హెచ్చరించారు. ఓపెన్ చేయమని అడిగినప్పుడు ఆ వెనక దిక్కుని ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక డ్రగ్స్ ప్యాకెట్ దొరికిందని వాళ్ళు ఎలిగేషన్ చేస్తే అప్పటికి డాక్టర్ కూడా ఏమీ అర్థం కాలేదు. అసలు ఆ ప్యాకెట్ అక్కడ ఎట్టా వచ్చిందో, ఆ సీట్లో నుంచి ఎవరు బయటకు తీసుకొచ్చి చూపిస్తున్నారో కూడా ఆయనకు అర్థం కాలేదు. సో ది సెడ్ ఐఎమ్ నో వే కనెక్టెడ్ టు దిస్ ఎలిగేషన్. సో దే టుక్ హిమ్ టు ది అదర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ గంట 10 గంటల నుంచి రాత్రి సుమారు 2 గంటల వరకు పోలీస్ స్టేషన్ ఉంచారు. ఆయన భార్య, తర్వాత 10 మంది డాక్టర్లు కూడా మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆ డాక్టర్కి అటువంటి అలవాటు లేదు, ఈ డ్రగ్స్ చూసుకునే అలవాటు లేదు అని ఆయన భార్య కూడా వచ్చి చెప్పింది. అయినా సరే పోలీసులు ఆ మాట వెళ్ళలేదు. కాబట్టి ఎటువంటి మరి ఆనవాళ్ళు లేకుండా కేవలం అది దొరికిందన్న దీంతో మరి ఒక డాక్టర్ మీద ఎలిగేషన్ చేయటం అనేది మేము ఐఎంఏ తరఫున, వికారాబాద్ ఐఎంఏ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీ గారి దగ్గరికి వచ్చి విన్నవించడం ఏంటంటే, మీరు వెంటనే విచారణ చేయండి. విచారణ చేయించి
అది ఆ డ్రగ్ అక్కడికి ఎలా వచ్చిందో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఎటువంటి మరి తప్పులు జరిగితే మాకు చెప్పండి, దాని ప్రకారం మీరు చర్యలు తీసుకోండి వినవించాము. దీన్ని సత్వరం పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. అప్పటి వరకు మేము హాస్పిటల్స్ బంద్ చేసే ఉంచుతాం. ఎందుకంటే మాకు నిజం తెలియాలి, అనవసర ఆరోపణలు చేసి ఒక డాక్టర్ ఫ్యూచర్ని ఇప్పటికే డాక్టర్స్ మీద చాలా ఆరోపణలు వచ్చి చాలా విధాలుగా చేస్తున్నారు కాబట్టి, హెరాస్ చేస్తున్నారు కాబట్టి, ఇది కూడా కొత్త రకంగా డాక్టర్ని హెరాస్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి సత్వరము విచారణ కావాలని మేము ప్రభుత్వాన్ని వెంటనే కోరుతున్నాము.